గుజరాత్లోని అత్యంత పవిత్రమైన సోమ్నాథ్ క్షేత్రం భక్తిభావాలతో పులికించిపోయింది. సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో నిర్వహించిన భారీ శౌర్య యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో సోమ్నాథ్ ఆలయంపై జరిగిన అనేక క్రూరమైన దాడులను ధీటుగా ఎదుర్కొని ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ యాత్రలో 108 శిక్షణ పొందిన గుర్రాలు ప్రధాని మోదీ కాన్వాయ్కు ఇరువైపులా రక్షణగా సాగటం చూపర్లను కట్టిపడేసింది. యాత్ర పొడవునా శివభక్తుల డమరుక నాదాలు మిన్నంటాయి. ఆ ఆధ్యాత్మిక వాతావరణం అందరినీ భక్తి పార్వస్యంలో ముంచెత్తింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా తన 2 చేతులతో డమరుకాన్ని వాయిస్తూ అక్కడకు వచ్చిన అశేష భక్తజన సందోహాన్ని ఎంతో ఉత్సాహపరిచారు. ఆలయ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర హమర్జీ గోహిల్ విగ్రహానికి ప్రధాని పూలమాల వేసి భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతిని కాపాడటానికి ప్రాణాలర్పించిన వారి త్యాగాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా భారతీయ ఆత్మగౌరవ ప్రతీకగా సాగింది. వేలాది మంది ప్రజలు ఈ చారిత్రాత్మక క్షణాలను వీక్షించేందుకు సోమ్నాథ్ వీధుల్లో బారులు తీరారు. మోదీ రాకతో ఈ క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ సంక్షేమం కోసం ప్రార్థించారు.